చూడొద్దు కానివ్వండి. విశ్వాసంతో కొనసాగడం, నాట్ బై సైట్, కంటి చూపును బట్టి కాదు, దేవుని మాటను బట్టి విశ్వాసంతో అడుగేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది నేర్చుకున్నా. ఇంకా 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 నేర్చుకున్నా. చదవకపోతే చదవడం ప్రారంభించండి. క్రమంగానే అనుసరించడం మంచిది. నిరీక్షణాధారం ఏం లేనప్పుడే నిరీక్షించడం మొదలుపెట్టాడు. ఇంకా చెప్పు. వాగ్దానం చేసిన దేవుడు, నెరవేర్చిన దేవుడు, నమ్మదగిన వాడు అని చెప్పేసి ఆయన వెంబడిస్తూ వెళ్ళడం. ఇంకా ఇంకా సర్వశక్తి గల దేవుడు అనే పేరు కనిపించింది. సర్వశక్తి ఒక్కనిలో ఒక్క సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు. సర్వశక్తి గల దేవుడు అనే పేరు మనం విన్నాం. దేవునికి స్తోత్రం. ఇంకా 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 సరే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. సంఘ క్రమము, వాక్యం చదవడం, ప్రతిరోజు ఒక భాగం మీ కొరకు నియమించబడిన, మన కొరకు నియమించబడిన భాగాన్ని చదువుతూ ఉండడం. ఆ చదివిన దాంట్లో నుంచి ఒక అవగాహనలోకి రావడం, ఒక అనుభవంలోకి రావడం, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఓన్లీ ఆదివారం 1 గంట సేపు కూర్చొని వెళ్ళిపోయేది కాదు ఇది. ఓన్లీ 1 గంట సేపు, ఒక గంటన్నర సేపు కూర్చొని అదేదో అంటారు, మమ అనిపించడం అంటారు. నువ్వు అంతా చదవకపోయినా లాస్ట్కి ఒక్కసారి ఆ మాట అంటే చాలన్నమాట. అలా అనిపించే విషయం కాదు ఇది. దేవునికి స్తోత్రం. ఇట్స్ అ లైఫ్ స్టైల్. రైట్, చూడండి ఒకసారి. నేను ఈ సమయంలో మన కోసం, మనందరి కోసం, అవగాహన కోసం కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ పోర్షన్. ఫస్ట్ పోర్షన్ మనం మాట్లాడుకున్నాం, ఆదికాండంలోని మొదటి భాగంలో మాట్లాడుకున్నాం. దేవుడు సృష్టికర్త అయిన దేవుడు అని మాట్లాడుకున్నాం. సృష్టించిన దేవుడు, అంతేకాదు మానవుడు ఎలా పడిపోయాడో, మానవుడు ఎలాగా ఆ యొక్క దేవునికి దూరం అయ్యాడో, ఇవన్నీ విషయాలు మొదటి భాగంలో చూసాం. రెండో భాగంలో చూసాం దేవుడు ఎంత కృపగలవాడో అర్థమైంది. మానవుడు ఎంత దయనీయమైనటువంటి, లేకపోతే ఇక పాపానికి, నాశనానికి జోగుతున్నప్పటికీ దేవుడు అంత కృపగలవాడో అర్థమైంది. రెండవ భాగంలో జలప్రళయం గురించి మాట్లాడుకున్నప్పుడు దేవుని యొక్క అట్రిబ్యూట్స్ మనకి వివరించబడ్డాయి, ప్రత్యక్షపరచబడ్డాయి. వాటిని బట్టి దేవుని స్తుతించాం. ఈ రోజున మీకు విషయం జ్ఞాపకం చేస్తాను. సృష్టికర్త అయిన దేవుడు, కృపగలిగిన దేవుడు. బట్ ఈ వారం మనం చూసే భాగం ఎన్ని అధ్యాయాలు చదివాం? 12 నుంచి 17 దాకా చదివాం. 12 నుంచి 17 దాకా. ఈ అధ్యాయాల్లో దేవుడు దేవుడు ఏమై ఉన్నాడో దాదాపుగా 10 డిఫరెంట్ నేమ్స్తో ప్రత్యక్షమవుతాడు. దాదాపుగా అప్రాక్సిమేట్లీ 10 డిఫరెంట్ టైటిల్స్. 10 డిఫరెంట్ టైటిల్స్. అప్పటిదాకా మనకి దేవుడు యెహోవా అంతవరకే తెలుసు. కానీ ఈ భాగం వచ్చేసరికి, 12వ అధ్యాయం వచ్చేసరికి 10 డిఫరెంట్ టైటిల్స్. ఆ 10 డిఫరెంట్ టైటిల్స్ కూడా ఒక్కరికే ప్రత్యక్షపరచబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో అల్టిమేట్లీ అందులో నుంచి మనం నేర్చుకునే విషయాలు, ప్రభువైన యేసుక్రీస్తు నందు మనం ఏమై ఉన్నాము, మనకు మన దేవుని యొక్క ప్రణాళికలో నా యొక్క భాగం, నా పోర్షన్ ఏంటి, క్రీస్తు యేసులో మన రక్షణ ప్రణాళిక ఎంత గొప్పదో నీకు అర్థం కావాలంటే, పునాదులు, వేర్లు లేకుండా బయట ఆకులు, డెకరేషన్ చేసే ప్లాస్టిక్, లేకపోతే ఇక్కడ డెకరేటివ్ థింగ్స్ కావు దేవుడు మనకిచ్చిన విషయాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే అందులో ఇందాక అన్నట్టుగా సర్వశక్తిమంతుడు అనే పేరు మనం చూసాం. అదొక పేరు. అంతేకాదు అలాంటి విషయాలు దాదాపుగా 10 అంశాలు ఉన్నాయి. నేను 10 విషయాల్ని అన్నిటినీ చూడడానికి మనకు సమయం లేదు, కానీ జస్ట్ మొదటి విషయాన్ని, కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక్కొక్కటి మనకు అర్థమయ్యే దాన్ని బట్టి ఆరాధన చేయడానికి మనం ఈ వాక్యం వినేది, దేవుని స్తుతించడానికి. అంత మాత్రమే కాదు, ఒకవేళ ఇప్పటిదాకా ఈ విషయం మీకు అర్థం కాకపోతే, ఇప్పటిదాకా ఈ విషయం మీకు బోధపడకపోతే, ఎడిఫికేషన్, సోల్ ఎడిఫికేషన్ కోసం, మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం ఈ మాటలు వింటా ఉన్నాం. ఆమెన్, ఆమెన్. రైట్, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో రాసింది. 12వ వచనం కంటే ముందు ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి మాటని మొత్తం అంతా కలిపి ఒక మాట చెప్తాను నేను. జీవం గల దేవుడు అన్నట్టు ఒకసారి మాట, కొంచెం గట్టిగా రండి అన్నమాట, కొంచెం గట్టిగా. జీవము గల దేవుడు, ద లార్డ్, లేకపోతే ఎలోహిం ఖాయిం అంటాం. ఎలోహిం ఖాయిం, జీవం గల దేవుడు అన్నట్టు ఒకసారి అన్నమాట గట్టిగా. ఓకే, జీవం గల దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఈ జీవం గల దేవుడు అనే సంగతి మనకి పర్టికులర్గా ఒక వచనంలో కనపడదు. ఒకరు జీవంతో ఉన్నారని ఎలా తెలుస్తుంది మీకు? ఒకరు బ్రతుకున్నారని ఎలా తెలుస్తుంది మీకు? పనులు, ఇంకా చూడడం, మాట్లాడడం, వినడం, ఈ విషయాలన్నీ ఇందులో ఉన్నాయి.
ఈ భాగంలో దేవుడు జీవం గలవాడు అనే సంగతి ఇప్పుడే మనకు అర్థమవుతుంది. ఈ భాగంలో బోధపడుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన చూసే దేవుడు. ఓకే, ఒక ఆమె పేరు పెట్టింది కదా, చూచుచున్న దేవుడు అని పేరు పెట్టిందిగా, ఎల్ రోయి అన్నది కదా. తర్వాత వింటున్న దేవుడని ఇష్మాయిల్ అని పేరు వచ్చిందిగా. వింటున్న దేవుడు, అది కూడా ఈ వారం భాగంలోనే చదివాంగా. సో దేవుడు వినే దేవుడు, చూస్తున్న దేవుడు, అంతేకాదు మాట్లాడుతున్న దేవుడు. ఎందుకు ముందు ఈ మాట చెప్తున్నానంటే, యెహోవా దేవుడు మొట్టమొదట అబ్రహామును పిలిచాను అని ఉంటుంది. మాట్లాడుతూ పిలుస్తున్న దేవుడు. ఈ దేవుని స్వరం ఏదో ఒక సూపర్స్టిషియస్గా ఎక్స్పెక్టేషన్ కాదు, కానీ ఒక ఇన్నర్ వాయిస్ అవ్వచ్చు, లేకపోతే దైవజనుని స్వరంలో నుంచి అవ్వచ్చు, లేకపోతే నీ పరిస్థితుల్లోంచి అవ్వచ్చు. నీకు ఒక ఇన్నర్ వాయిస్, దేవుని స్వరం నీకు వినబడతా ఉంది. మాట్లాడే దేవుని మనం కలిగి ఉన్నాం, జీవం కలిగిన దేవుడు. ఆమె నన్ను గట్టిగా హల్లెలూయా. ఏదో నువ్వేదో చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆయన చూస్తున్నాడో లేదో, వింటున్నాడో లేదో, ఆయన నాతో మాట్లాడతాడో లేదో అని కాదు, కానీ దేవుడు చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు, నీతో నిన్ను ఆవరించి నిన్ను చేయబట్టుకొని నడిపించడం కోసం నిన్ను పిలుస్తున్న దేవుడు, పేరు పెట్టి పిలుస్తున్న దేవుడు. ఆమె నన్ను గట్టిగా. నీకు దేవుని దృష్టిలో ఏదో కొత్త పేరు, ప్రత్యేకమైన పేరు, ఆ పేరుతో కాదు, కానీ నీ పేరుతో, నీకు తెలిసిన నీ పేరుతో నిన్ను నువ్వు ఏమని పరిచయం చేసుకుంటావో అదే పేరుతో పిలిచే దేవుడు. ఒకవేళ నీ పేరు మోసగాడు అనుకోండి, ఓ మోసగాడు అని దేవుడు పిలుస్తున్నాడు. ఇంకో కొత్త పేరు పిలిస్తే మనం ఏమంటాం? అటు ఇటు చూస్తాం, నన్ను కాదనుకుంటాం. ఆయన పేరు అబ్రాహాము కాబట్టి అబ్రాహాము అనే పిలుస్తాడు దేవుడు. అబ్రహాము అని పిలవడు. తర్వాత వారిద్దరి మధ్య ఒక రిలేషన్ ఏర్పడిన తర్వాత అబ్రాహాముని అబ్రహాముగా, ఇదిగో నేను చెప్తే వింటాడు, లేకపోతే నీ పేరు మార్చబడుతుంది అన్నప్పుడు పేరు మార్చబడింది. అంటే నీ పేరుతో నిన్ను పిలిచే దేవుడు, నిన్ను చూస్తున్న దేవుడు, నిన్ను వింటున్న దేవుడు, నీ చుట్టూ ఆవరించిన దేవుడు, నిన్ను పిలిచే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నమ్మదగిన వాడు, వాగ్దానం చేసే దేవుడు, తర్వాత నమ్మదగినటువంటి దేవుడు. ఆమె నన్ను గట్టిగా. ఆ జీవం కలిగిన దేవుని ఒక్కసారి కళ్ళు మూసుకొని దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, మహిమ ఘనతకు అర్హుడవు అనే పల్లవి పాడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒక్కసారి ముందుగా ఒక్కసారి పల్లవి పాడుతూ, ఒక్కసారి ఆ జీవం కలిగిన దేవుడు నాకు తోడై ఉన్నాడు, నన్ను పిలుస్తున్న దేవుడు. ఆ ఇన్నర్ వాయిస్ నాకు ఎన్నిసార్లు వినపడ్డా, నాకున్న బిజినెస్ని బట్టి, నాకున్నటువంటి రకరకాల వ్యాపకాలు, వ్యామోహాలు, ఇదిగో కార్యకలాపాలు, వీటన్నిటిని బట్టి దేవుని స్వరం వినలేనంత బిజీగా మనం ఉన్నాం. ఆ జీవం కలిగిన దేవుని బట్టి ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. జీవం కలిగిన దేవుని స్వరాన్ని మనం వినడానికి, అయ్యా నువ్వు నన్ను ఎన్నిసార్లు పిలుచుంటావు. అబ్రహాము నీలాంటి నాలాంటి ఒక మామూలు మానవుడే, మామూలు మనిషే. కానీ ప్రపంచంలో ఎవరు విననప్పుడు, ఎవరు చూడనప్పుడు, ఎవరు గ్రహించినప్పుడే ఆయన గ్రహించాడు, విన్నాడు, దేవుని స్వరం వినగలుగుతున్నాడు. అందుకే దేవుని పిలుపు అబ్రహాముకి మాత్రం వినపడడానికి కారణం, వినడానికి చెవిచ్చేవాడు, ఆయన్ని వెతికే వారికి దొరికేవాడు. ఆమేన్. ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. రెండు చేతులు పైకెత్తి వందనాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 నాయనా, మీకు వందనాలు, వందనాలు 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 ప్రభువా. స్తోత్రం నాయనా. ఈ ఉదయకాలం మరొకసారి జీవం కలిగిన దేవా మీకు వందనాలు. కన్నులుండి చూడలేని దేవుడు కాదు, చెవులుండి వినలేని దేవుడు కాదు, ఎదిగో నోరుండి మాట్లాడలేని దేవుడు కాదు, నన్ను పేరు పెట్టి పిలుస్తున్న దేవా మీకు వందనాలు నాయనా. ఇదిగో స్తోత్రము తండ్రి, నన్ను పేరు పెట్టి ప్రతిరోజు పిలుస్తున్నవాడు, దినదినము నూతనమైన వాత్సల్యంతో, కృపతో, ఇదిగో నన్ను పేరు పెట్టి పిలుస్తున్నవాడా మీకు వందనాలు, వందనాలు 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 వందనాలు. స్తుతి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆ జీవం కలిగిన దేవుని ఆరాధన చేద్దాం ఒక్కసారి. సంపూర్ణమైనటువంటి మహిమ, ఘనత, ప్రభావమునకు సంపూర్ణమైన అర్హత కలిగినటువంటి దేవుని ఒక్కసారి ఆరాధన చేద్దాం. స్తోత్రం చెల్లిద్దాం. మహిమ ఘనతకు అర్హుడవు. వందనాలు వందనాలు. స్తోత్రం స్తోత్రం. అందరూ నోరు తెరిచి గట్టిగా బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రార్థన చేస్తూ ఆరాధన పూర్వకంగా మనస్ఫూర్తిగా పాట పాడదాం. మనస్ఫూర్తిగా పాట పాడదాం.
స్తోత్రం 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 నాయన. జీవం కలిగిన దేవా మీకు వందనాలు. ఒక్కసారి దేవుని పిలుపును ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి ఎన్నిసార్లు అబ్రహామును పిలిచిన దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. మనకున్నటువంటి ఈ భూమి మీద మనకున్నటువంటి రకరకాల వ్యాపకాలు కార్యకలాపాలన్నింటిలో పడిపోయి దేవుని ఎక్కడి నుంచి వచ్చామో, ఎవరి నిశ్వాస నుంచి కలిగామో, ఎవరి చేతులతో తయారు చేయబడ్డామో మర్చిపోయే విధంగా, సృష్టికర్తను మర్చిపోయే విధంగా మనం జీవించిన కాలంలో ఒక్కసారి ఇదిగో జ్ఞాపకం చేసుకుంటూ, దేవా నీ స్వరమును మేము వినలేకపోయాము. ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. నాతో మాట్లాడుతూ ఉన్న తండ్రి మీకు వందనాలు. ప్రతి ఉదయముననే నీవు ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ ఉన్నావు. ప్రతి తెల్లవారుజామున నీ ప్రవక్తల ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నావు. ఇర్మియా గ్రంథంలో రాయబడింది మాట. దేవునికి మహిమ కలుగును గాక. మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు మీరు వెనుక దీయచ్చు వచ్చిన వారే. నేను అనుదినము పెందల కడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చేదని. ఇది ఇర్మియా గ్రంథంలో 7వ అధ్యాయం 25వ వచనంలో రాయబడిన మాట. ప్రతిరోజు దేవుడు నీతో మాట ద్వారా తన ప్రవక్తల స్వరం ద్వారా పిలుస్తూ ఉన్నాడు. పెందల కడ లేపి ప్రవక్తలను పంపిస్తా ఉన్నాడట. మాట్లాడే దేవుడు. ఆయన స్వరం మనం వినలేకపోతున్నామని చెప్పి ఆయన నీలాంటి నాలాంటి ప్రవక్తలని, నీలాంటి నాలాంటి మన మధ్యలో నుంచి ఎవరినో ఒకరిని లేపి వాక్యం చెప్పే వాళ్ళని మన కొరకు పంపిస్తూ ఉన్నాడు. జీవం కలిగిన దేవుడు. హల్లెలూయా. ప్రేరేపించి లేవనెత్తి నడిపించి పంపిస్తూ ఉన్నాడు. వినలేని స్థితిలో ఉన్న మన స్థితిని ఒక్కసారి, బలహీనతను బట్టి ఒక్కసారి మనల్ని మనము దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ కృతజ్ఞత చెల్లిస్తూ క్షమాపణ అడుగుతూ, దేవా అబ్రహామును పిలిచిన దేవుడు నన్ను కూడా పిలిచే దేవుడు కదా. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన, మీకే వందనాలు. కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు వందనాలు ప్రభువా, స్తోత్రం నాయన. దావీదు అంటున్నాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదకెదను. 63వ కీర్తన 1వ వచనంలో, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసుకొని కాచుకొని ఉంటానయ్యా. ఒక ప్రార్థనని సిద్ధపరచుకొని ఉదయాన్నే మీ సన్నిధి కోసం వెతుకుతూ నీ సన్నిధికి వస్తానని చెప్పి దావీదు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నా హృదయానుసారుడు దావీదు అంటున్నాడు. 55వ కీర్తన 3వ వచనంలో, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమందు నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీ బలమును గురించి నేను కీర్తించదను, ఉదయమున నీ కృపను గురించి ఉత్సాహగానము చేసేదను. ప్రతి ఉదయము దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట పంపిస్తూ ఉన్నాడు. మా దేవుని స్వరాన్ని మనం గ్రహించలేమేమో అని, వినలేమేమో అని నీ వంటి ప్రవక్తని ఇశ్రాయేలు అన్నారట, నువ్వు మాట్లాడితే మేము వినలేము ప్రభువా, మేము వినలేము అంటే దేవుడు తన ప్రవక్తని, మీ వంటి ప్రవక్తని నేను మీ మధ్యలో పుట్టిస్తాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి అజీవం కలిగిన దేవుని నోరు తెరిచి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒక్కసారి మహిమ ఘనతకు సంపూర్ణమైన అర్హుడు. మన అటెన్షన్ ఆయన కోరుకుంటున్నాడు. యాక్చువల్గా అయితే సంపూర్ణమైనటువంటి అటెన్షన్ అర్హుడైనటువంటి దేవుని ఒక్కసారి ఆరాధన చేద్దాం. దేవా స్తోత్రం నాయన, మీకు వందనాలు. ఈసారి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ సన్నిధికి వస్తా ఉన్నా. కృప కలిగిన దేవా, కనికరం కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవుడా, నీవు నాకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము. ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మొదటిగా ఈ ఖాయిం, ఎలోహిం ఖాయిం అనేది మొదటి పేరు. జీవం కలిగిన దేవుడు అనండి ఒకసారి మాట. మాట్లాడే దేవుడు, వినే దేవుడు, చూసే దేవుడు, పిలిచే దేవుడు, కన్వర్స్ చేయడానికి ప్రతిసారి మన పక్షంగా ఎదురు చూసే దేవుడు. నెక్స్ట్ రెండోది ఏంటంటే యెహోవా అని రాస్తుంది. యెహోవా పిలిచెను అని రాస్తుంది. ఇది రెండవ పేరు. ఇది నిబంధన నామం. ఈ నామం వ్యర్థంగా ఉచ్చరింపకూడనటువంటి నామం. హూ కాల్స్ అండ్ లీడ్స్. పిలిచే దేవుడు, నడిపించే దేవుడు అనండి ఒకసారి మాట.
మొదటి మాట, దేవుడు మాట్లాడే దేవుడు, మనల్ని ఆవరించి ఉండి మనల్ని నడిపించే జీవం కలిగిన దేవుడు అని మాట్లాడుకున్నాం. మొదటిది పెట్టం ఒకసారి. ఎలోహిం ఖాయిమ్, గాడ్ అపియర్స్, స్పీక్స్, యాక్ట్స్, ఇంటర్వీన్స్ పర్సనల్లీ. అబ్రహాం యొక్క ప్రయాణంలో వ్యక్తిగతంగా దేవుడు ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సేమ్ దేవుడు, అదే దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు నిన్ను నన్ను పిలుస్తూనే ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత గాడ్ ఈజ్ అలైవ్, యాక్టివ్, రిలేషనల్, నాట్ డిస్టెంట్ ఆర్ 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 సైలెంట్. మౌనంగా ఉండే దేవుడు కాదు, జీవం కలిగిన దేవుడు అనండి ఒకసారి మాట. రెండో మాట చూద్దాం ఒకసారి. రెండో మాట, యెహోవా. ఆయన పిలిచిన దేవుడు మాత్రమే కాదు, ఆయన నడిపించే దేవుడు. పిలిచిన దేవుడు, నడిపించే దేవుడు. ఊరికి నేను పిలిచేసి నువ్వు వెళ్ళిపో అనట్లేదు, గో ఫోర్త్ అని చెప్పట్లేదు. నడిపించే దేవుడు. గాడ్ ఈజ్ ద వన్ హూ ఇనిషియేట్స్ ద జర్నీ ఆఫ్ ఫెయిత్. హీ కాల్స్ us అవుట్ టు బ్రింగ్ us ఇన్. ఒక దేశం నుంచి, ఒక ప్లేస్ నుంచి పిలిచేవాడు ఇంకో ప్లేస్లోకి ప్రవేశపెట్టేదాకా మనని దారి పొడుగున నడిపించే దేవుడు. ఆమె అనండి గట్టిగా. నెక్స్ట్ చదువుదాం. నెక్స్ట్ మూడవ మాట చూడండి ఒకసారి. థర్డ్ ఎల్ హబ్రిత్ అంట. ఎల్ హబ్రిత్ అనండి ఒకసారి మాట. ద గాడ్ ఆఫ్ ద కవెనెంట్, నిబంధన దేవుడు అనండి ఒకసారి. ఓకే, ఏమేమి చూసాం ఇప్పటిదాకా? మొదటిది ఏం చూసాం? జీవం గల దేవుడు. 2, పిలిచే దేవుడు. ఓకే, పిలిచే, ఒక పేరున్నటువంటి పిలిచే, నడిపించే దేవుడు. తర్వాత మూడోది ఏం చూసాం? నిబంధన దేవుడు అనండి ఒకసారి మాట. ద లార్డ్ ఆఫ్ హబ్రిత్, కవెనెంట్, ద లార్డ్ ఆఫ్ ద కవెనెంట్, నిబంధన దేవుడు అనండి ఒకసారి మాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ నిబంధన దేవుడు అనే మాటని బైబిల్లో మనం చూస్తాం. ఆదికాండం 15వ అధ్యాయం 18వ వచనంలో మనకు రాస్తుంది. ఒక నిబంధనని వాగ్దానం చేసి నిబంధన చేసేవాడు, అంతేకాదు దాన్ని నిలబెట్టుకునేవాడు. ఏ వాగ్దానం చేశాడో దాన్ని నిలబెట్టుకునేవాడు. ఈ నిలబెట్టుకునేవాడు ఎప్పటిదాకంటే అబ్రహాం గడిచిపోయి చాలా సంవత్సరాలు అయిండొచ్చు కాక, భూమి మీద ఆయన జీవించి అనేక వేల సంవత్సరాలు అయిండొచ్చు కాక, బట్ స్టిల్ ఇప్పటికీ కూడా ఆ నిబంధనని నెరవేర్చే విషయంలో దేవుడు పనిచేస్తున్నాడు. ఆమె అనండి గట్టిగా. అంటే మనం ఒక మాట ఇస్తాం, మర్చిపోయాక వదిలేస్తామేమో. కూర్చోండి, సిద్ధం. ఒక మాట ఇచ్చి, ఒక వాగ్దానం చేసి మనం మర్చిపోతామేమో. పరిస్థితులు బాగాలేకో, నచ్చలేకో, మన వల్ల కాకో, ఏదో ఒకటి వదిలేస్తామేమో. బట్ నిబంధన చేసి వాగ్దానం చేసిన దేవుడు, కీర్తన గ్రంథంలో ఒక మాట రాసి ఉంటుందండి. నీతిమంతుడు తనకి నష్టం కలిగిన, ఏం రాసింది? నీతిమంతుడు తనకి నష్టం కలిగిన మాట ఇచ్చాడంటే దాన్ని తప్పడు. అంటే మనుషుల్లో నీతిమంతుల గురించి అలాగుంటే, ఈ నిబంధన దేవుడు వాగ్దానం చేసిన దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు, అంతేకాదు నమ్మదగిన వాడు. ఎన్ని తరాలు గడిచినా తన మాట నెరవేర్చుకునేవాడు. ఆమెన్. దేవునికి స్తోత్రం. ఎలోహిం, ఎల్ హా బ్రిత్ అంటాం. బ్రిత్ అనే మాటకి కవెనెంట్, నిబంధన అని అర్థం. నిబంధన దేవుడు అనండి ఒకసారి మాట, కొంచెం గట్టిగా. నిబంధన దేవుడు. ఆ తర్వాత నెక్స్ట్ నాలుగో పేరు చెప్తాను. నాలుగో పేరు ఏంటంటే కేడము. అబ్రహాము కేడము అనండి ఒకసారి, కొంచెం గట్టిగానండి ఆ మాట. అబ్రహాము కేడము అనండి ఒకసారి. ఎవరైతే పిలువబడ్డారో, ఎవరైతే నడిపించబడుతున్నారో, ఎవరైతే ఆయన పిలుపుకి లోబడి ఆయన సన్నిధికి వస్తున్నారో, దేవునికి స్తోత్రం. ఈ అబ్రహాం ఎవరు అంటే గలతీ పత్రికలో రాస్తుంది, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచే వారందరూ కూడా అబ్రహాం పిల్లలు అని రాస్తుంది. మన తండ్రి విశ్వాసమును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ తండ్రి విశ్వాసంలో దేవుని పాత్రని ఆధారం చేసుకొని దేవుని స్తుతిస్తున్నాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి ఒకసారి. మెగెన్ అబ్రహాం అంటే ద షీల్డ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాంకి కేడమై ఉన్నవాడు. ఎప్పుడిది? ఏం మిగలలేదు, ఏం రాలేదు, ఏం పొందుకోలేదు, పిల్లలు లేరు, కరువు ఉంది, సాధించడానికి ఏం లేదు. సో ఉన్నాయన్నీ పోయాయి, ఎంత కష్టపడ్డా ఏం మిగలట్లేదు. అయినా సరే గాడ్ ఈజ్ యువర్ షీల్డ్, గాడ్ ఈజ్ అవర్ షీల్డ్. ఆమె అనండి గట్టిగా. మెగెన్ అబ్రహాం పిలుపుకు లోబడి ఆయన మాట చొప్పున నడిచేవారు ఏ స్థితిలో ఉన్నా
వారికి ఆయన కేడమై ఉన్నాడు. కేడము అనే మాటకి ఇట్స్ నాట్ సంథింగ్ దట్ అదేదో డబ్బులు కలిగి ఉండడమో, ఏదేదో ఆరోగ్యం కలిగి ఉండడమో, ఏదో ఇంకేదో కలిగి ఉండడం కాదు. ఆయన నిబంధనలో, ఆయన ప్రణాళికలో, ఆయన చిత్తంలో, ఆయన మిషన్లో నువ్వు కొనసాగుతున్నవా? ఆ కొనసాగుతున్నప్పుడు నిన్ను కాపాడడం కోసం మెగెన్ అబ్రహాం, ఆ మెగెన్ అబ్రహాం దగ్గర మెగెన్ అని చెప్పి నీ పేరు రాసుకోవచ్చు. అబ్రహాం పిల్లలుగా ఇదిగో నీ సంతానం అందరిని నేను కాపాడే దేవుడను. ఆ కాపాడే దేవుడు అంటే నేను కేడమనై ఉన్నాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను కేడమనై ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గమనించండి ఒకసారి, మెగెన్ అబ్రహాం. తర్వాత నెక్స్ట్ రెండు ఒకసారి ఇంకో మాట రాస్తుంది ఆదికాండము 14వ అధ్యాయము, ఆదికాండము 14వ అధ్యాయం 18వ వచనంలో ఇంకొక కొత్త పేరు కనబడుతుంది. ఇక్కడ దేవుని పేర్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుని పేర్లు మనం ధ్యానించేది, దేవుడు ఏమై ఉన్నాడో తెలియజేసే విషయాలు చూస్తున్నాం. ఒక వ్యక్తి గురించి, ఒక వ్యక్తికి అనేకమైనటువంటి ఆ యొక్క ఫేసెస్ ఉండొచ్చుగాక, పొజిషన్స్ ఉండొచ్చుగాక, బట్ ఈ దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవడానికి 3వ పర్సన్కి వచ్చేసరికి ఇంత ప్రత్యక్షతను అనుభవించాడు. సర్వోన్నతుడైన దేవుడు, ఎల్ ఎల్యోన్ అని రాస్తుంది. 14వ అధ్యాయం 18వ వచనంలో మాట రాస్తుంది. ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనంలో సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు అని రాస్తుంది. ఓకే, 1వ నంబర్ చెప్పండి ఒకసారి. ఏమని చదువుకున్నాం? కొంచెం గట్టిగా మాట్లాడాలి. జీవం గల దేవుడు. 2వ మాట ఏంటి? 2వది పిలిచే నడిపించే యెహోవా. 3వది నిబంధన దేవుడు అని మాట్లాడు. 4వది అబ్రహాము కేడమై ఉన్నటువంటి వాడు, అంటే ప్రొటెక్టర్ అనగా షీల్డ్ అని అర్థం. ప్రొటెక్ట్ చేసే ఒక షీల్డ్ అయి ఉన్నాడు అని అర్థం. 5వది ఏం చూసాం? అంతేనా? 5ఏనా? 5వది సర్వోన్నతుడైన దేవుడు అని ఒకసారి మాట. సర్వోన్నతుడైన దేవుడు అని రాస్తుంది. ఈయన సర్వోన్నతుడు, సర్వోన్నతమైనటువంటి దేవుడు అయినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత చూడండి ఒకసారి ఈ సర్వోన్నతుడైన దేవుడు ఒకసారి చూపించమా. ఈ సర్వోన్నతుడైన దేవుని గురించి చూడండి ఒకసారి. 14వ అధ్యాయం 14వ అధ్యాయం 18వ వచనం రాస్తుంది. తర్వాత చూడండి ఒకసారి. God reigns supreme above all powers, nations and realms. He is the source and possessor of all heavens and earth. భూమి ఆకాశములకు సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుని వలన ఆశీర్వదించబడ్డాడు అబ్రహాం. గాడ్ ఇస్ ద మళ్ళీ ఇక్కడ అదే వచ్చింది, కవనెంట్ కీపర్ అని. ఇది కాదు అక్కడ. సరే, సర్వోన్నతుడైన దేవుడు అనండి ఒకసారి కొంచెం గట్టిగా. సర్వోన్నతుడైన దేవుడు, ఇది 5వ పేరు. ఇక 6వ పేరు చూడండి ఒకసారి. 6వ పేరుని చూడండి ఒకసారి. 6th one. ఇది మనం 16వ అధ్యాయంలో చూస్తాం. ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనం తీసి చదవండి ఎవరొకరు. ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. చదవండి. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎలయనగా నన్ను చూసిన వాణి నేను ఇక్కడ చూచితిని కదా అనుకున్నా. ఒక్కసారి ఆ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. చూచుచున్న దేవుడవు నీవే అను పేరుతో, మరొకసారి, చూచుచున్న దేవుడవు నీవే అన్న పేరుతో తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఆ పేరు తనతో పెట్టాడు. పేరు పెట్టిందట ఒక బానిస, ఒక ఎవరో కాదు, ఒక బానిస, ఒక హగరు అనే ఒక బానిస పేరుతున్నటువంటి పేరు. ఎందుకు పెట్టింది ఆ పేరంటే, నా దేవుడు నన్ను చూస్తున్నాడు అని పెట్టిందట. చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎలాగనగా నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకున్నాను. కింద చూడండి ఒకసారి అది స్క్రీన్ షాట్ పెట్టమా, పీపీటీ పెట్ట. దేవుడు ఏం చూస్తున్నాడు అని అడిగితే చూడండి ఒకసారి. గాడ్ సీస్ ఎవ్రీ క్రై, ఎవ్రీ wound. తిరుగులాడుతూ మార్గం తెలియకుండా సంచరిస్తున్నటువంటి అగమ్య గోచరమైనటువంటి జీవితం కలిగిన వారిని, వారి ప్రతి గాయాన్ని, వారి ప్రతి ఏడుపుని, వారి ప్రతి కేకల్ని దేవుడు చూస్తున్నాడు. ఆమెనండి గట్టిగా, ఆమెనండి గట్టిగా. సర్వోన్నతుడైన దేవుడు, అంతేకాదు చూచుచున్న దేవుడు.
చాలా ఉన్నతంగా ఉండే వాళ్ళకి చిన్న చిన్న విషయాలు కనపడవు. ఉన్నతమైన స్థానానికి వెళ్ళాక కింద కింద విషయాలు ఏం జరుగుతున్నాయో తెలియదు. కానీ ఈ దేవుడు సర్వోన్నతుడైన దేవుడు, భూమి ఆకాశంలో సృష్టికర్త అయి ఉన్నవాడు అయినప్పటికీ, పొసెసర్ ఆఫ్ ఆల్ హెవెన్స్ అండ్ ఎర్త్ అయినప్పటికీ, చూసే దేవుడు, లీస్ట్ థింగ్స్ని కూడా చూస్తున్న దేవుడు. ఒక బానిస నన్ను చూస్తున్న దేవుని నేను చూశాను అంటుంది. మనం ఎందుకు చూడలేకపోయామంటే మనకున్నటువంటి ఏమంటామంటే ఈ యుగ సంబంధమైన దేవత వారి కనులకు గుడితనం కలగజేసిందట. మనం అనుకుంటాం ఇది నాకు కాదు అనుకుంటాం, కానీ అసలు విషయం ఏంటంటే వీఆర్ ఆల్సో బ్లైండ్. బికాస్ నన్ను చూస్తున్న దేవుని నేను చూడలేకపోయాను. ఎందుకు బ్లైండ్ అంటే, దేని చేత బ్లైండ్నెస్ వస్తుందో తెలుసా? బ్లైండ్నెస్కి కారణం ఒక మాట చెప్తాను. ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉండగా ఒక మాట రాస్తుంది. మోషే ఏదేదో చెప్పాడట. ఇది ఐగుప్తీయులకి ఏమేమో చెప్తే, ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేల్కి చెప్తే అక్కడ రాస్తుంది వాళ్ళకు ఉన్నటువంటి బిజీ దానివల్ల మోషే చెప్పిన మాటలు ఏవి వాళ్ళకి వినపడలేదట, అర్థం కాలేదట. వీఆర్ ఆక్యుపైడ్ విత్ ఆల్ అదర్ థింగ్స్, వీఆర్ నాట్ ఆక్యుపైడ్ విత్ అవర్ గాడ్. ఆ కారణం చేత దేవుడు చూస్తున్నాడని తెలియట్లేదు మనకి, దేవుడు వింటున్నాడని తెలియట్లేదు మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఆ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి ఒకసారి. నిర్గమాకాండం 6వ అధ్యాయం 8వ వచనం. 6వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యెత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి, దీనికి దానికి దాదాపుగా 400 సంవత్సరాలు, ఆ దేశంలోనికి మిమ్మును రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను, నేను యెహోవానని చెప్పుమనగా. చూడండి ఒకసారి 9వ వచనం. మోషే ఇశ్రాయేలుతో అలాగూ చెప్పాను. ఇదిగో దేవుడు ఇలాగా అబ్రహాం 400 సంవత్సరాల క్రింద, అనేక వందల సంవత్సరాల క్రింద మన పితరులైనటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి ప్రమాణం చేశాడు కదా, పాలు తేనె దేశంగా మీకు కనాను దేశం ఇస్తానని చెప్పాడు కదా, అది ఇవ్వడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు, ఇప్పుడు ఇస్తాడట అని చెప్తే అక్కడ ఏం రాస్తుంది చూడండి ఒకసారి. అయితే ఇశ్రాయేలుతో అలాగే చెప్పాను, అయితే వారు ఏం రాస్తుంది అక్కడ, కొంచెం గట్టిగానండి అన్నమాట. మనోవ్యాకులమును బట్టి, మెంటల్ టెన్షన్స్, మనకున్న మెంటల్ టెన్షన్స్ అనే గుడ్డితనాన్ని బట్టి దేవుడు ఏం చెప్తున్నాడో, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వినడానికి అంత ఇంట్రెస్టింగ్ ఉండదు, మనకి వినలేం మనం. వారి మనోవ్యాకులను బట్టి, తర్వాత కఠిన దాస్యత్వం అనండి ఒకసారి. ఓకే, కఠినమైనటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నాం కాబట్టి అవే కనబడుతున్నాయి, అవే వినపడుతున్నాయి, వాటన్నిటి మధ్యలో మరి ఈ అబ్రహాం పరిస్థితి ఏంటి అంటే, అబ్రహాము కఠినమైన పరిస్థితులను మీరు ఒక్కసారి చెక్ చేయండి ఒకసారి. ఎటు తిరిగి చూసినా ఏది ఆయనకు అనుకూలంగా లేదు. ఏమి సాఫ్ట్గా లేకపోతే ఈజీగా, తర్వాత చాలా సుఖమైనటువంటి జీవితం ఏం జీవించలేదు ఆయన. తన జీవిత కాలంలో ఆయన అనుభవించిన శ్రమలు, అబ్రహాము కుమారుడైన క్రీస్తు శిలువ మీద అనుభవించిన శ్రమలు నీకు నాకు కూడా ఉన్నాయి. ఆ కఠిన దాసత్వం మధ్యలో, శ్రమలన్నిటి మధ్యలో దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో, ఎస్ దిస్ ఈజ్ మీ అని చెప్పి దేవుని స్వరం వినపడతా ఉంది. అక్కడ ఏం రాస్తుందంటే, వారి మనోవ్యాకులను బట్టి, కఠిన దాసత్వం బట్టి మోషే మాట వినరైరి. ఓకే, ముందు వచనం ఏందో చూడండి ఒకసారి. 8వ వచనంలో నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యెత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యంగా ఇచ్చేదను అని దేవుడు చెప్పాడట. ఈ మాటని మోషే తీసుకొచ్చి చెప్తున్నాడట. వారి మనోవ్యాకులను బట్టి, కఠిన దాస్యత్వాన్ని బట్టి ఆ మాట వినరైరి. చూస్తున్న దేవుని ఎందుకు చూడలేకపోతున్నాం, మనల్ని వింటున్న దేవుని మనం ఎందుకు వినలేకపోతున్నాం అనే విషయం తెలియజేయడం కోసం ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఓకే, ఒక్కసారి పేర్లు చెప్పండి ఒకసారి. మొదటి మాట ఏం చూసాం? జీవం కలిగిన దేవుడు, పిలిచి నడిపించే యెహోవా అనే దేవుడు. తర్వాత 3 నిబంధన దేవుడు. 4 అబ్రహాము కేడమై ఉన్నటువంటి దేవుడు. 5 సర్వోన్నతుడైన దేవుడు. 6 చూచుచున్న దేవుడు. ఎల్ రోయి అనండి ఒకసారి మాట కొంచెం గట్టిగా. ఎల్ రోయి అనే దేవుణ్ణి మనం చూస్తూ ఉన్నాం.
చూస్తున్న దేవుడు అని ఒక బానిస తన ఏడుపును కూడా దేవుడు చూశాడు. ఒక బానిస ఏడుపును దేవుడు విన్నాడు. తర్వాత నెక్స్ట్ చూడండి ఒకసారి. దాని తర్వాత ఇంకో మాట రాస్తుంది. ఎన్నోది 6 అయిపోయి కదా, 7వ పేరు చూడండి ఒకసారి. ఎల్ షమా అనండి ఒకసారి. ఎల్ షమా అంటే ద గాడ్ హూ హియర్స్, వినే దేవుడు. గాడ్ బెండ్స్ హిస్ ఇయర్ టు ద బ్రోకెన్ హార్టెడ్. దేవుడు తన చెవిని ఆ విరిగి నలిగిన హృదయం కలిగిన వారి వైపు పెట్టి వారేం మాట్లాడుతున్నారో వారి మూలుగును వింటాడట. ఇశ్రాయేలీలేమో వారి వెట్టి పనులను బట్టి మొరబెట్టారు, కఠిన దాసత్వాన్ని బట్టి. అంటే మొరబెట్టడం అంటే మన ఇన్ఫర్మేషన్ అవతలికి ఇస్తాం. అవతల ఇన్ఫర్మేషన్ మనకు వచ్చినప్పుడు మాత్రం మన కఠిన దాసత్వం, మనకున్న మనోవేకులం అవి విననీయదు, చూడనీయదు. మన మెసేజ్ అయితే అవతలికి వెళ్ళిపోతుంది. చూడండి ఒకసారి. అయితే దేవుడట బెండ్ ఈజ్ ఇయర్, తను దిగి వచ్చి చెవి పెట్టి ఆ ఎక్కడో అరణ్యంలో ఎడారిలో ఉన్నటువంటి హగరు పడేసినటువంటి ఆ చిన్న బిడ్డ యొక్క ఏడుపును దేవుడు విన్నాడు అని రాస్తుంది. ఆదికాండం 16:11 ఉందన్నమాట. ఒక్కసారి వచనం పెట్టము ఒకసారి. ఆదికాండం రిజెక్ట్ చేయబడి, మరచిపోయబడి, లేకపోతే విడవబడి, లేకపోతే త్రోసివేయబడిన వాని యొక్క ఏడుపును కూడా వినడం కోసం దేవుడు చెవి పెట్టేవాడు. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనితో ఇష్మాయేల్ అని పేరు పెడతావు అనండి ఒకసారి అన్నమాట. నెక్స్ట్ వచనం పెట్టబో ఒకసారి. 12వ వచనం. కాదు బ్యాక్. ఇష్మాయేల్, షమా అనే మాటకి వినుట అని అర్థం. వినే దేవుడు. ఎల్ షమా అనండి ఒకసారి అన్నమాట. ఎల్ షమా అనండి ఒకసారి అన్నమాట. ఓకే, నన్ను వినే దేవుడు. ఇష్మాయేల్ అనే మాటకి నన్ను వినే దేవుడు అని అర్థం. ఒక్కసారి అనండి మాట గట్టిగా. నన్ను వినే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ఇంకొక వచనం చూడండి ఒకసారి. ఎల్ రోయి, ఎల్ షమా. తర్వాత 17వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. 12వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు 3వ పోర్షన్ మనం కంప్లీట్ చేసే లోపు దేవుడు ఏమై ఉన్నాడో, ఒక విశ్వాసి, ఒక వ్యక్తి, విశ్వాసులందరికీ తండ్రి అయిన వాడు ఆ దేవుణ్ణి ఏమేం చూడాలో అన్నీ చూశాడనమాట. ఆయన రక్షణను, ఆయన ప్రణాళికను అవన్నీ అర్థం చేసుకోవడానికి దేవుడు ఆయనకి కృప చూపించాడు. చూడండి ఒకసారి. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడు. ఒక బానిస నన్ను విన్న దేవుడు, నన్ను చూస్తున్న దేవుడు అని అన్నది. ఒక యాజకుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుని యాజకుడు అని పిలువబడుతున్న మెల్కీసెదకు, ఆయన పేరు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు అని పేరు. ఒక యాజకుడు అబ్రహామును దీవిస్తున్నాడు. తర్వాత అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ, నేను నీకు కేడమై ఉన్నాను అని దేవుడే చెప్తున్నాడు. దేవుడు తనని తాను రివీల్ చేసుకున్న విషయాలు ఉన్నాయి, తనని అర్థం చేసుకున్న భక్తులు పెట్టిన పేర్లు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసులందరికీ తండ్రి అనబడుతున్న అబ్రహాము జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడో, ఎంత ప్రత్యక్షత అనుగ్రహించబడిందో, ఏమేం చూశాడో, ఏమేమి విన్నాడో మనం గమనించిన, గ్రహించిన విషయాలను బట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ స్తోత్రం చెల్లిద్దాం. అందరం లేచి పెడదాం. విన్న మాటలను బట్టి ఒక్కసారి దేవునికి వందనాలు చెల్లిస్తాం. అక్కడ రాయబడిన మాట 17వ అధ్యాయం 1వ వచనంలో ఎల్ షదాయ్ అని రాస్తుంది. ఎల్ షదాయ్ అనే మాటకి ఒకసారి స్లైడ్ పెడదాం. ఆల్ సఫిషియంట్ వన్ అని అర్థం, చాలినవాడు అని అర్థం. అనండి ఒకసారి మాట. చాలినవాడు. అత్యంత కఠినమైన క్లిష్ట పరిస్థితుల గుండా వెళ్తున్న అబ్రహాము అనబడుతున్న వ్యక్తి ఆ చాలిన దేవుణ్ణి అనుభవించాడట. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి చాలిన దేవుడు. నీకు నాకు కూడా ఆల్ సఫిషియంట్ వన్. ఆల్ సఫిషియంట్. నిన్ను సర్వైవ్ చేయడం కోసం, సస్టైన్ చేయడం కోసం, వాగ్దానాలు ఇవ్వడం కోసం, నింపడం కోసం, నెరవేర్చడం కోసం చాలిన దేవుడు. ఆ చాలిన దేవుని ఒక్కసారి ఆరాధన చేస్తూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. తలలు వంచి కళ్ళు మూసుకొని అదే పాట పాడుతూ, 2 పాటలు పాడుతూ కొద్దిసేపు ఆరాధన చేద్దాం. ఒకటి మహిమ ఘనతకు పాట, ఆ తర్వాత శుభవేళ స్తోత్ర బలి. 2 పాటలు పాడుతూ దేవునికి స్తోత్రం చెల్లించి మన
స్తోత్ర బలి, స్తుతుల బలిని దేవునికి అర్పిద్దాం. బలి అర్పించినప్పుడు విరిగి నలిగిన హృదయంతో, కేవలం పెదవులు స్తుతించొద్దు. వారి పెదవులు స్తుతిస్తున్నాయి కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది అన్న మాట ఈరోజు ఇక్కడ కనపడకూడదు. ఇక్కడ మనల్ని చూసి ఆ మాట అనకూడదు. నీ హృదయము నీ హృదయంలో నుండి ప్రేరేపించబడిన ఆ పాటలో నుండి నోరు స్తుతించాలి తప్ప పెదవులు స్తుతిస్తుంటే హృదయం దూరంగా ఉండొద్దు. మనోవ్యాకులాలు, కఠిన దాస్యాలు, మన బిజీ అన్ని పక్కన పెట్టేసి సృష్టికర్త అయిన దేవుని వైపు చూస్తూ మన సృష్టికర్తను ఆరాధిద్దాం. ఒక్కసారి మహిమ ఘనతకు అర్హుడవు మరియు శుభవేళ స్తోత్రపది 2 పాటలు పాడుతూ స్తుతి చెల్లిద్దాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, అందరం పాడదాం. కొంత ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, చప్పట్లు కొట్టడం, ఆరాధన చప్పట్లు గట్టిగా వినపడాలి, నోరు గట్టిగా వినపడాలి, గొంతెత్తి పాడాలి, హృదయమార పాడాలి. మన్నాను కురిపించినావు, పంట నుండి నీళ్ళిచ్చావు,
వాట్ అవర్ గాడ్. ఒక్కసారి తలలు వచ్చి కళ్ళు మూసుకొని, ఇది మన దేవుడు. ఇంతవరకు మనం విన్న దేవుణ్ణి మొదటి ప్రత్యక్షతల్ని మనం చూసాం. ఆ దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరము ధరించుకొని మన మధ్య కృపాసంత సంపూర్ణుడిగా నివసించి మన జీవానికి మన ఉనికికి కారణమైన వాడు, మన పునరుజ్జీవానికి కూడా తనే కారణమయ్యి మరణించి తిరిగి లేచిన ప్రభువును జ్ఞాపకం చేసుకునే సమయం దగ్గరికి మనం వచ్చాం. క్రీస్తు యేసు శిలువ బలియాగమును జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చాం. ఒక మామూలు వ్యక్తి, ఒక దాసుని స్వరూపం, అత్యంత లీస్ట్ స్వరూపాన్ని ధరించుకొని మరణం పొందినంతగా తనని తాను తగ్గించుకుని, శిలువ మరణం పొందినంతగా తనని తాను తగ్గించుకున్న దేవుడు. దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఆయన యందు నివసించింది. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. అలాంటి ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శిలువ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ బలియాగం యొక్క ముఖ్యమైన ఉద్దేశం మన సోల్స్ని, మనల్ని రక్షించి విమోచించడం. ఒక్కసారి విన్న మాటలన్నిటిని బట్టి జీవం కలిగిన దేవుణ్ణి, కేడముగా ఉన్న దేవుణ్ణి, చూస్తున్న దేవుణ్ణి, వింటున్న దేవుణ్ణి, సర్వోన్నతుడైన దేవుణ్ణి, సర్వశక్తిమంతుణ్ణి, అంతేకాదు ఆల్ సఫిషియంట్ గాడ్, ఆల్ సఫిషియన్సీని ఇదిగో తన యందు గుప్తమైనటువంటి ఆయన శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చి నన్ను రక్షించడం కోసం సిలువ బలియాగంలో మరణించి ప్రాణం పెట్టి రక్తం గార్చిన ఆ సిలువ దగ్గరికి మనం వచ్చాం. ఇంకా మనము ఎక్కడ ప్రభువునందు దేవునికి చెల్లించవలసిన మహిమను చెల్లించక, దేవునికి చెందవలసిన భయమును మనలో కలిగి ఉండక, ఆ నిర్లక్ష్యంగాను అలక్ష్యంగా జీవించిన కాలమును విడిచిపెట్టి ప్రభు తట్టు తిరిగి దేవుని యందు ఆనందిస్తూ ఆ యొక్క సర్వాధికారి, సర్వశక్తిమంతుణ్ణి, సర్వోన్నతుణ్ణి ఆరాధన చేస్తూ ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాల్పొందుతాం.